హాయ్ నమస్తే అండి. నమస్తే అండి. సో రాజాసాబ్ సినిమా ఇప్పుడే చూసాము. సో మనం గతంలో ఒక అంశం గుర్తుపెట్టుకోవాలి. మెయిన్ అంశం ఏంటంటే ప్రభాస్ గారి కోసం ఈ సినిమా మెయిన్ చూడాల్సిన అంశం. ఎందుకంటే ప్రభాస్ గారు ఆయన ఓల్డ్ స్టార్, ఈ ప్యాన్ ఇండియా స్టారే కాకుండా ఓల్డ్ స్టార్. ప్రపంచానికి ప్రభాస్ గారు ఎవరో మనల్ని అందరినీ చూపించిన వ్యక్తి. సో ప్రభాస్ గారి కట్అవుట్, వెయిట్, ఆయన బాడీని, ఆయన ఫిట్నెస్ ఇలా ఎలా తయారయ్యేది మెయిన్ దానికి వెళ్ళాలి. సో నెంబర్ 1 ఈ సినిమా మాత్రం వస్తే మెయిన్ సన్నివేశ కథ మొత్తం కూడా ఏంటంటే నిత్య జీవితంలో రాజుల యొక్క జీవిత చరిత్ర ఈ రాజాసాబ్. దేవుడు ఎంత ముఖ్యమో దెయ్యం అంతే ముఖ్యం అన్న కాన్సెప్ట్తో వెళ్ళారు. కానీ కట్టంలో డార్లింగ్ ప్రభాస్ గారిని మనం తర్వాత మిస్టర్ పర్ఫెక్ట్ ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని ప్రభాస్ గారి కట్అవుట్ చూపించడానికి మారుతి గారు ఒక ట్రై చేశారు. ప్రేక్షకుడు ఎక్కడ డిసప్పాయింట్ అవుతారంటే మెయిన్ కొన్ని సన్నివేశాల్లో ఐ గ్రాఫిక్స్ ఉన్నాయి. ఆ ఐ గ్రాఫిక్స్ ఇంగ్లీష్ వాళ్ళు ఎక్కువ చిత్రీకరిస్తుంటారు. అక్కడ ప్రేక్షకుడు కొద్దిగా అర్థం కాదు. తర్వాత ఇంకొక పాయింట్ ఏంటంటే ప్రభాస్ గారు నిత్య జీవితంలో కొన్ని సీన్స్ యాడ్ చేశారు. ఆ సీన్స్ ఏంటంటే మ్యారేజ్ కాలేదు. ప్రభాస్ గారు అంటే ఇప్పుడు ఎంతోమంది క్యూ కడతారు. సో ఆ క్యూ కడతారనే విభాగాన్ని యాస్టీస్గా మారుతి గారు తెర మీద ఇచ్చారు. సో ఆ తెర మీద ఇచ్చారు. అమ్మాయిలు ఇప్పుడు అని కూడా ఆయన మ్యారేజ్ కాలేదు కదా, ఆ మ్యారేజ్ విభాగంలో కొన్ని సీన్స్ అయితే యాడ్ చేశారు. ఆ సీన్స్ని కూడా ఆయన క్రియేట్ చేసిన నేను తెర మీద నేను సినిమా థియేటర్లోకి వెళ్ళి కూడా నేను షాక్ అయింది. ఇలా కొన్ని సీన్స్ ఎందుకు యాడ్ చేశారు అబ్బా, ఇలా ఏంటి థ్రిల్లింగ్ ఏంటి అనుకున్నాను. సో మూవీ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది.